వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ సెలబ్రిటీ హారోస్కోప్ సిరీస్లో మనము ప్రపంచ కుబేరుడైనటువంటి లేటెస్ట్ ట్రిలియనియర్. సో ఆయన అంటే ఆ హైట్ని అచీవ్ చేసినందుకు ఏ ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ ఒక టాప్ లెవెల్లో నిలబెడతాయి అనేది మనము ఎలాన్ మస్క్ హారోస్కోప్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి ఎవరు బిజినెస్లో ఈ లెవెల్లో సక్సెస్ అవ్వడానికి పుట్టిన టైంని బట్టి దాన్ని బట్టి హారోస్కోప్ ఎలా ఉంది అనేది మనం చూద్దాము. అండ్ ఇవి అథెంటిక్గా అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే ఆస్ట్రాలజర్స్, ఎస్పెషల్లీ ఫారెన్ ఆస్ట్రాలజర్స్ అండ్ యూఎస్ బేస్డ్ ఉన్న వాళ్ళ దగ్గర కొంతవరకు కరెక్ట్ డేటా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కోర్స్ ఈజీ దొరకడము, టైమ్ ఆఫ్ బర్తే కష్టము. సో డేట్ ఆఫ్ బర్త్ దొరికిన వాళ్ళు 12 AM అంటే డిఫాల్ట్ టైం అని ఉంటుంది ఒకటి, దాన్ని తీసుకుని చేసేస్తారు. దాన్ని తీసుకున్నప్పుడు మీనలగ్నము అవుతుంది. బట్ ఆయన పుట్టింది మార్నింగ్ 7:30 AM సౌత్ ఆఫ్రికా. సో హీఈస్ నాట్ బార్న్ ఇన్ అమెరికా, ఆయన పుట్టింది సౌత్ ఆఫ్రికాలో. సో ఈ హారోస్కోప్కి ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి అండ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అండ్ వాట్ దశ హెల్ప్డ్. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెస్లా కానివ్వండి, లేకపోతే స్పేస్ రిలేటెడ్ ఆయన చేసే ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వాట్ ఎవర్. సో వీటికి సంబంధించి ఏ ప్లానెట్స్ ఇస్తున్నాయి అండ్ అసలు హారోస్కోప్లో ఉన్న కాంబినేషన్స్ని మనం ఎలా చూడాలి. ఎందుకంటే చాలామంది నా హారోస్కోప్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, మీరు ఎంత పర్సెంట్ బాగుందంటారు, ఇది అదని అడుగుతారు. అసలు హారోస్కోప్ బాగుండడం బాగాలేకపోవడం అనేది ఉండదు. ఎక్కడ ఉంటే అంటే కొన్ని జాతకాలకి పుట్టిన ప్లేస్ అనేది సక్సెస్ని ఇవ్వదు, పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడం అనేది సక్సెస్ని ఇస్తుంది. అటువంటి హారోస్కోప్ అంటే ఫారెన్ ల్యాండ్స్లో ఉండడానికి, సంపాదించడానికి అండ్ 100% పాసిబిలిటీస్ ఉన్న హారోస్కోప్స్ ఉంటాయి. సో అటువంటి వన్ ఆఫ్ ద హారోస్కోప్ ఇదే హారోస్కోప్ కనుక సౌత్ ఆఫ్రికాలోనే ఈయన ఉంటే అఫ్కోర్స్ కాంబినేషన్స్ హారోస్కోప్లో ఉన్నవి అక్కడ ఉండనిచ్చేవి కాదు. ఓకే, లెట్ us see. లగ్నం దగ్గర నుంచి వెళ్దాము. నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రము అండ్ రాశి సింహరాశి, లగ్నము మిథున లగ్న. ఓకే, లగ్నాధిపతి లగ్నము రెండు కూడాను గురువు నక్షత్రం మీదే ఉన్నాయి. ఓకే, అట్లానే రవి మటుకు రాహు నక్షత్రం మీద ఉన్నాడు, ఆరుద్ర నక్షత్రం మీద. సో మిగిలిన రెండు పునర్వసు మీద ఉన్నాయి. సో కాబట్టి అండ్ నేను ఎందుకంటే లగ్నాన్ని మాత్రమే నక్షత్రాలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునేది. నంబర్ 1, లగ్న ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషికి యాంబిషను, అట్లానే తెలివితేటలు అండ్ దేన్నైనా సరే సాధించాలన్న పట్టుదల, ఇవి యూజువల్గా లగ్నాన్ని బట్టి వస్తాయి. సో ఇక్కడ లగ్నములో రవి మనకి, నేను చాలాసార్లు చెప్పాను, ఈ రవికి మనకి దగ్గర ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు బలం ఎక్కువ ఉంటుంది. ఆ మంత్లో పుట్టిన వాళ్ళకి రవి బలం ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము లగ్నాధిపతి బుధుడు లగ్నములోనే భద్రయోగములో ఉన్నాడు. మీరు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్, సక్సెస్ఫుల్ వరల్డ్ లెవెల్లో సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ తీసుకుంటే బుధుడు బలము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం లాస్ట్ టైము లైక్ బిల్ గేట్స్ని చూసినప్పుడు కూడా చూసాము, ఎగ్జాల్టెడ్ బుధ. అండ్ ఇక్కడ కూడా ఓన్ హౌస్లో బుధుడు భద్రయోగంలో గురు నక్షత్రం మీద ఉన్న కారణంగా వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి. అండ్ రవి లగ్నంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ ప్లేసెస్ని ఏం చేస్తారు. అది కూడా లగ్నంలో ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్టు, గౌరవ మర్యాదలు పొందాలి, ఇవన్నీ కూడా కోరిక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడే కదా మనసులో బీజం పడేది. సో దేనైనా సాధించాలంటే ఫస్ట్ ఆ లగ్నము, చంద్రుడు అండ్ అఫ్కోర్స్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ పుబ్బా పూర్వ ఫల్గుని ఈజ్ రూల్డ్ బై మనకి శుక్రుడితోటి రూల్ చేసే నక్షత్రం కాబట్టి యూజువల్గా దే ఆర్ క్రియేటివ్ పీపుల్. సో శుక్రుడు మనకి, చంద్రుడు కనుక శుక్రుడు నక్షత్రం మీద ఉంటే వాళ్ళలో క్రియేటివిటీ బాగుంటుంది యూజువల్గా. అంటే కొన్ని టాలెంట్స్ అనేవి న్యాచురల్గా వస్తాయి. అండ్ అఫ్కోర్స్ చంద్రుడు ఆన్ ద సైన్ ఆఫ్ లియో, మనసు కూడా రవి ప్రభావం ఉంటుంది కాబట్టి లగ్నానికి మనస్కారకుడికి రవి ప్రభావం వచ్చినప్పుడు తప్పకుండా కూడాను పవర్ని ఎంజాయ్ చేయగలగడము, పవర్ని కోరుకోవడము అనేది ఉంటుంది. ఓకే,
అయితే ఈయన విదేశాలలో ఉండడానికి అంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో పుట్టి బట్ మైగ్రేట్ అయ్యి అండ్ అక్కడ ఉండడము, యుఎస్లో ఉండడము అండ్ సక్సెస్ సాధించడానికి ఇక్కడ మీకు చూస్తే కనుక రెట్రోగ్రేడ్ జూపిటర్. అయితే ఏమంటే వక్ర గురువుకి మరి ఫైనాన్షియల్లీ డెసిషన్స్ బాగా తీసుకునే అవకాశం ఉంటుందా అంటే యాక్చువల్గా బిజినెస్లో ఉండే వాళ్ళకి వక్రించిన గురువు బాగానే ఉంటాడు. ఎందుకనంటే బికాజ్ బిజినెస్ అంటేనే మేనేజింగ్ పీపుల్, మేనేజింగ్ మనీ, కొంచెము అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళినా అంటే రూల్స్ అతిక్రమించినా ఎక్కడైనా బ్రైట్ చేయాలన్నా అంటే ఎవరికైనా మనము ఓకే ఇంత కమిషన్ ఇవ్వాలి లేకపోతే ఇది చేయాలి అది చేయాలి, డైరెక్ట్ జూపిటర్ వాటిని ఎంటర్టైన్ చేయడు. కానీ రెట్రోగ్రేడ్ జూపిటర్ బిజినెస్ పీపుల్కి మంచిదే. ఓకే, గురువు వక్రము 6th హౌస్లో ఉన్నాడు అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 గ్రహాలు శని అండ్ శుక్ర 2 విపరీత రాజయోగంలో ఉన్నాయి. 12th లార్డ్ ఇన్ 12th హౌస్ ఇన్ విపరీత రాజయోగ అండ్ ఆల్సో సాటర్న్ 12th. సో 3 గ్రహాలు 6, 12లోనే ఉన్నాయి. చాలామంది 6th హౌస్లో 12th హౌస్లో ప్లానెట్స్ ఉంటే ఇంకా మొత్తం జాతకం అంతా పాడైపోయింది, లేకపోతే వీళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు అని 8th హౌస్లో ఉన్నా కూడాను సో అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫారెన్ ల్యాండ్స్ అంటే పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడము, పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఇచ్చేది వ్యయంలోను 6లోను ఉన్న గ్రహాలే ఇస్తాయి. 6thలో ఉన్నవన్నీ 12th చూస్తాయి, 12thలో ఉన్నవి 12th ఆఫ్ ఫారెన్ ల్యాండ్స్ సెటిల్మెంటు ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద దశ, ఎస్ దశ ప్లేస్ మేజర్ రోల్. చూడండి, సంపాదించడము అంటే ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉండడం అనేది అన్ని గ్రహాలు ఇస్తాయి. శుక్రుడు ఇస్తాడు, గురువు ఇస్తాడు, బికాస్ లాభాధిపతి, ధనాధిపతి, 2nd 11th లార్డ్షిప్ అండ్ దశలు కనుక ఫైనాన్షియల్గా ఇచ్చే దశలు ఉన్నప్పుడు అన్ని ప్లానెట్స్ ఇస్తాయి. కానీ మనకి హారోస్కోప్లో ఆస్ట్రాలజీలో ఒక క్రేజీ ప్లానెట్ ఉంటుంది, దట్ ఈజ్ రాహువు అండ్ కుజుడు. లాభాధిపతి అయిన కుజుడు ఉచ్చపట్టి హిడెన్ అయిపోయాడు, 8th హౌస్లో ఉన్నాడు. అండ్ అలానే మనకి రాహు కూడా అష్టమ స్థానములో రాహు అండ్ కుజ. నేను చూసిన హారోస్కోప్స్లో కుజ అండ్ రాహు 8th హౌస్లో కలిసి ఉండి వాళ్ళు ప్రత్యేకంగా కుజ మహాదశ రాహు మహాదశ కనుక 25 దాటిన తర్వాత వచ్చేటైతే, సో అంటే 25 ఏజ్ దాటిన తర్వాత ఆ దశలు కనుక మొదలై వచ్చేట్లయితే వాళ్ళు సంపాదించుకునే స్పాన్ 20 అంటే 7 ఇయర్స్ ప్లస్ 18 ఇయర్స్, ఈ మొత్తము విపరీతంగా సంపాదించుకోవడం, అది కూడా అష్టమ స్థానంలోనే. ఐ హ్యావ్ సీన్ పీపుల్ బికాస్ దే ఆర్ ఆల్ చాలా మటుకు బిజినెస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే బిజినెస్లో పైకి చూపించే ఫిగర్స్, పైకి జరిగే ట్రాన్సాక్షన్స్ సగం మాత్రమే ఉంటాయి, మిగిలినవన్నీ కూడా 8th హౌస్ లాగా హిడెన్ ఉంటాయి. హౌ దే ఆర్ ప్రాక్టీసింగ్ అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేసేసి అమ్మేస్తే డబ్బులు వచ్చి ట్రిలియనర్స్ అయిపోరు. కానీ ఏ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఏ టెక్నాలజీ ఫాలో అవ్వాలి, లేదా స్పేస్ రిలేటెడ్వి, సో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని పట్టుకోవడం కానీ, కొత్తగా మనం ఇన్నోవేటివ్గా వెళ్ళడం కానీ ఇది రాహుతోటి ఎప్పుడూ వస్తుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ అంటే అది సక్సెస్ అయ్యి మనం ప్రపంచం చూసే వరకు కూడా ఎవరికి తెలియని విధంగానే ఉంటుంది. అందులోనూ 2005 నుంచి 2012 వరకు కుజ మహాదశ, 2012 నుంచి రైట్ నౌ 2030 వరకు హీజ్ ఇన్ టు రాహు మహాదశ. సో టాప్ లెవెల్లో సంపాదించడానికి రాహుకి మించిన ప్లానెట్ ఏదైనా ఉంటుందా అంటే ఉండదు. సో అది పాలిటిక్స్ అవనియండి, బికాజ్ నేను ఒక పొలిటీషియన్ హారోస్కోప్ చూసినప్పుడు రాహులో ఈ పీక్లో ఉంటుంది, గురువు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతారు అని నేను మీకు ఒక హారోస్కోప్ చెప్పాను. అది ఏ హారోస్కోప్లో చెప్పానో చెప్తున్నాను కదా, పొలిటీషియన్ సెలబ్రిటీ హారోస్కోప్స్లో మన ఈ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించింది నేను చేశాను. మీ ఎవరికైనా గుర్తుంటే మీరు కామెంట్స్లో అది ఎవరి హారోస్కోపు నేను ఎప్పుడు చెప్పాను అనేది మీరు కామెంట్ చేయండి. ఎప్పుడు చెప్పాను అక్కర్లేదు, ఎవరి హారోస్కోప్లో చెప్పాను అనేది మీకు గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇది అయితే గురువు మరి వక్రించిన గురువు 6లో ఉన్నాడు కదండి. అండ్ శని శుక్రులు అని అంటే లోన్స్ ఉండవా అంటే డెఫినెట్గా ఉంటాయి.
హెవీ లోన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ గురు మహాదశ ఎలా ఉండొచ్చు అంటే కొన్ని ఫైనాన్షియల్ లాసెస్ని ఫేస్ చేయడానికి గురు మహాదశకి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే రాహు ఇచ్చేసినా కూడాను ఈ లగ్నానికి గురువుకి కేంద్రాధిపత్య దోషం పట్టి ఉంటుంది. కాబట్టి మనకి గురు మహాదశ రాహు ఇచ్చినంత సూపర్గా అయితే ఏమీ ఉండదు. అంటే మనకి బిలియనర్స్ వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. బిల్ గేట్స్ని మనం చెప్పుకున్నాము, ఇప్పుడు ఎలాన్ మస్క్ని చెప్పుకుంటున్నాము. సో ఒక దశ అనేది ఏంటంటే పీక్ లెవెల్లో లేపుతుంది. బట్ అన్ని దశలు అలానే ఉండవు కదా, బికాజ్ రాహు మహాదశ ఇస్తోంది, ఫ్రూట్ఫుల్గా అన్నిటినీ ఇస్తోంది. బట్ ప్రాబ్లమ్స్ కూడా అంత హిడెన్గానే ఉన్నాయి. అంటే మీకు కుజరాహువులు అష్టమ స్థానంలో కలిసినప్పుడు సడన్గా ఎవరైనా అటాక్ చేయడము, లేకపోతే కొన్ని గొడవలు, ఎస్పెషల్లీ మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ తోటి అండ్ వాటితోటి ఇబ్బంది పడే పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకు అని అంటే మనకి కుజ ఈజ్ ఆల్సో రూలింగ్ హిస్ 6th హౌస్, 6వ భావానికి. అయితే 6వ భావానికి అధిపతి కుజుడు ఉచ్చపట్టి అష్టమ స్థానంలో కనుక ఉన్నట్టయితే శత్రువులని ఎలా ఎదుర్కోవాలి అన్న జ్ఞానము అద్భుతంగా ఉంటుంది. బికాజ్ మార్స్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్లానెట్ గివ్స్ విక్టరీ. అటువంటి కుజుడు ఉచ్చపట్టి 6వ భావానికి లాభస్థానానికి ఆధిపత్యం ఉండి అష్టమ స్థానంలో ఉంటే శత్రువులని అంటే ఎలా డీల్ చేయాలో, కాంపిటేటర్స్ని ఎలా డీల్ చేయాలన్నది అద్భుతంగా తెలిసే ఉంటుంది. దానికోసం పెద్ద రూల్స్ పాటించమని ఇక్కడ వక్ర గురువు కూడా చెప్పడు. సో జూపిటర్ ఆల్సో విల్ గివ్ ఫ్రీ హ్యాండ్. ఓకే, బిజినెస్ అన్న తర్వాత ఇంతే, ఈ రోజుల్లో ఇటువంటివి కామన్ ప్రాక్టీస్లు ఉంటాయని. సో అయితే గురుదశ అనేది ఇదే విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ విల్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు. సో మీకు ఎప్పుడైనా సరే నాకు 6th హౌస్లోను 8th హౌస్లోను 12th లోను ప్లానెట్స్ ఎక్కువ ఉన్నాయని అంటే మీరు ఉండాల్సిన స్థానంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా, అంటే ఎవరు ఎక్కడుంటే సక్సెస్ అవుతారు అనేది హారోస్కోప్ని చూస్తే అర్థమైపోతుంది. అందుకే నేను ఐ యూస్ టు సజెస్ట్ సో మెనీ పీపుల్, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు పుట్టిన ప్లేస్కి వీలైతే దూరంగా ఇల్లు కొనుక్కోండి, దూరంగా సెటిల్ అవ్వండి అనే సలహాలు మేము యూజువల్లీ కన్సల్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాన్ మస్క్ హారోస్కోపు చాలామంది అడిగారు కాబట్టి చేశాము. సో ఇంకొకటి, నేను కేతువు 2nd ఉన్న వాళ్ళకి సాటర్న్ కేతువు కూడా చెప్పాను, అబాండెంట్ వెల్త్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కేతు ఇన్ ద 2nd హౌస్ అండ్ సాటర్న్ ఆస్పెక్టింగ్. సో అంటే సంపద అనేది తరతరాలుగా నిలిచిపోయే విధంగా. సో ఎప్పుడు కూడా సాటర్న్ 2nd హౌస్ని చూసిన, 2nd హౌస్లో ఉన్న కేతు అక్కడున్న దట్ కాంబినేషన్స్ ఆల్సో గివ్స్ లైక్ వేరే, అంటే మన తర్వాత వారసులు కూడా అనుభవించేంత సంపద అనేది క్రియేట్ చేయగలగడం అనేది ఉంటుందని చెప్పచ్చు. అయితే అన్ని సందర్భాలలోనూ దశలు అవే రావక్కర్లేదు, కానీ రాహు మహాదశ లాంటిది, కుజ మహాదశ, రాహువు, ఇటువంటి కాంబినేషన్స్ 8th హౌస్ రిలేటెడ్ అండ్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ పుట్టిన ప్లేస్కి దూరంగా డెఫినెట్గా మనీ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటిని మేనేజ్ చేసే తెలివితేటలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బుధుడు గురువు నక్షత్రం మీద ఉండి బిజినెస్కి సంబంధించిన తెలివితేటల్ని అద్భుతంగా ఇస్తున్నాడని చెప్పచ్చు. అఫ్కోర్స్ ఈయన చాలా స్ట్రైట్, అంటే లైక్ వెరీ కాన్ఫిడెంట్, అట్ ద సేమ్ టైం చాలా ఫన్ లవింగ్ కూడా. బికాజ్ మిథున లగ్నం వాళ్ళు ఏజ్ ఎక్కువ కనిపించరు, ఏజ్ అవుతున్నా కూడాను వయసు ఎక్కువగా కనిపించదు. అట్ ద సేమ్ టైము వాళ్ళకి ఫన్ లవింగ్ అనేది చాలా నచ్చుతుంది. అంటే ఎంత సీరియస్ బిజినెస్ పర్సన్ అయినా కూడా బట్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ సో అనేది డెఫినెట్గా ఉంటుందని చెప్పచ్చు. సో ఇది మనకి సెలబ్రిటీ హారోస్కోప్స్లో మీరు అడిగిన ఎలాన్ మస్క్ ద న్యూ ట్రిలినియర్ హారోస్కోప్ ఎలా ఉందనేది. ఇంకా మనకి మంచి డేటా అండ్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైనా మనకి దొరికినా ఆర్ మీకేమైనా తెలిసినా మనము ఇంకొక వీడియో కూడా చేద్దాము. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బై.